మా కుటుంబానికి ఒక కష్టం పోతే ఇంకొకటి ఇలా వెంటాడుతూనే ఉంటే ఎలా నాయనా? మేమే పాపం చేశాం, ఎవరికి ఏ ద్రోహం చేశాం? పిల్లలు పెళ్లి వయసుకి ఎదిగే ముందు వరకు చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులున్నా ఇలా ఎప్పుడూ కృంగిపోయే పరిస్థితి గాని, బాధపడే పరిస్థితి గాని ఎప్పుడూ కలగలేదు. ఎప్పుడైతే ఇందు పెళ్ళనుకున్నామో ఆ రోజు నుంచి సమస్యల మీద సమస్యలు వస్తూనే ఉన్నాయి. పెళ్లిలోనేమో అది ప్రేమించిన వాడి కోసం వెళ్ళిపోయింది. అలాంటి వాడి కోసమా ఇది పారిపోయిందప్పుడు? ఏం సాధించింది ఇప్పుడు? సరే, ఇష్టపడింది, దాని బతికేదో అది బతుకుతుంది, వాడు బాగానే చూసుకుంటాడని నమ్మాం. కానీ వాడిలా నమ్మించి గొంతు కోస్తాడని అస్సలు అనుకోలేదు. ఆస్తి లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా కుర్రాడు మంచోడే, బిడ్డని బాగా చూసుకుంటాడని నమ్మాం. కానీ డబ్బుల కోసం ఇలాంటి దారుణాలు చేస్తాడని అస్సలంటే అస్సలు అనుకోలేదు. ఇప్పుడు ఆధారాలతో సహా దొరికిపోయాక కూడా ఇప్పుడు మీ కుటుంబం మీద నింద వేశాడంటే వాణ్ణేమనాలి? రేపు కోర్టులో వాడి నేరాలన్నీ రుజువవుతాయి, వాడు జైలు పాలవుతాడు. ఆ తర్వాత మా ఇందు గతేంటి, దాని భవిష్యత్తేంటి? భగవంతుడా, మాకెందుకయ్యా ఇన్ని కష్టాలు? మేమేం చెయ్యాలి ఇప్పుడు? ఇవన్నీ చూడ్డానికి అయ్యా ఇంకా నన్ను ప్రాణాలతో ఉంచావు భగవంతుడా. రే, ఊరుకోరా ఊరుకోరా. అక్క, మనం కూడా కోర్టుకు వెళ్ళుండాల్సింది. కోర్టులో ఏం చెప్పారో ఏంటో అని ఒకటే టెన్షన్గా ఉంది. అవును, నాకైతే ఆ ప్రణయ్ గాడికి జడ్జి గారు ఏ కఠిన కారాగార శిక్ష విధిస్తున్నప్పుడు వాడి మొహం చూడాలని, వాడికి శిక్ష విధిస్తున్నప్పుడు ఆ రామచంద్ర పడే బాధని కళ్ళారా చూస్తూ సంతోషపడాలనుంది. కోర్టులో మీడియా వాళ్ళు కూడా ఉంటారు. ఫ్యామిలీ మొత్తం రావడం కరెక్ట్ కాదని ఆయనే ఆపేశారు. అందుకే వెళ్ళలేకపోయాం. అయినా కోర్టులో సాక్ష్యాధారాలన్నీ వాడికి వ్యతిరేకంగా ఉన్నాయి కదా. ఖచ్చితంగా పెద్ద శిక్ష పడి ఉంటుంది. ఏంటి వీళ్ల మొహాలు వేలాడ తీసుకుని వస్తున్నారు? నందు, ఏమైంది? కోర్టులో ఏం చెప్పారు? అదేంటి నందు, మధు అలా వెళ్ళిపోతోంది? పాపం వెళ్ళక ఏం చేస్తారమ్మా? ఆ ప్రణయ్ నేరం చేశాడని స్వయంగా మధు గారే పోలీసులకు అప్పగించారు. కనీసం ఇప్పుడైనా ఆ ప్రణయ్ చేసిన తప్పును తెలుసుకుని నేరం అంగీకరించి కోర్టు విధించే శిక్షను అనుభవించి మంచి మనిషిగా తిరిగొస్తాడు, దానికి తగ్గట్టు అతను మాట్లాడతాడు అని మధు గారు ఎంతో ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు. కానీ ఆ ప్రణయ్ కోర్టులో
ఇవాళ చాలా దారుణంగా ప్రవర్తించాడు. అసలు కోర్టులో ఏం జరిగింది? ఆ ప్రణయ్ అతను చేసిన నేరాన్ని అంగీకరించకపోగా జరిగిన నేరాన్ని సుధీర్ మీద, అదేవిధంగా మన కుటుంబం మీద నెట్టడానికి ప్రయత్నించాడు. ఏంట్రా నువ్వు అనేది? అన్యం పుణ్యం ఎరుగని నీ తమ్ముడి మీద నేరాన్ని నెట్టాలని చూశాడా? ఏం చేశాడు వాడు? సుధీర్ కారులో పొట్లాలు దొరికి పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఆ నేరాన్ని ప్రణయ్ ఒప్పుకున్నాడన్న కృతజ్ఞతతో తనకేదో విధంగా సాయపడాలని నేను తన బిజినెస్కి 5 లక్షల రూపాయలు సాయం చేశాను కదా. ఆ సహాయాన్ని, నేరాన్ని ఒప్పుకోవడం కోసం అతన్ని ప్రలోభపెట్టి డబ్బులిచ్చానని కోర్టులో చెప్పాడు. చూసావా దేవకి, మనుషులు ఎలా ఉన్నారో? పుణ్యానికి పోతే పాపం ఎదురవుతుందంటే ఇదే. అది నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి అని. అయినా వాడు చెప్పినంత మాత్రాన కోర్టు నమ్మేస్తుందా? కోర్టు అతను చెప్పిన దాన్ని నమ్మడానికి సాక్ష్యాధారం ఉందమ్మమ్మా. ఎందుకంటే అతనికి 5 లక్షల రూపాయలు చెక్కుగా నా అకౌంట్లో నుంచే ఇచ్చాను. దాన్ని వాడికి అనుకూలంగా కోర్టులో చెప్పాడు. ఇది చాలా దారుణం నందు. అమ్మా, అతను చేసిన ఆరోపణని తిప్పికొట్టడానికి, అతను నేరం చేశాడు అనడానికి ఒక వీడియో ఆధారం నా దగ్గర ఉండేదమ్మా. అది వదనకిచ్చాను. వదన ఆ వీడియోని కోర్టులో చూపించింది. వీడియోనా? ఏం వీడియో? అతను ఆ పొట్లాల్ని ముడుపు కడుతూ ఆ మత్తు పదార్థాల్ని బార్డర్ దాటిస్తాడు అన్న ప్లాన్ని చెప్పిన వీడియో నేను తీశాను. మరి ఇంకే, ఆ వీడియో సాక్ష్యం చూపించిన తర్వాత కోర్టుకి నిజం తెలిసిపోయి ఉంటుంది కదా. లేదు మావయ్య, ఆ వీడియో ఆధారాన్ని కూడా ఫేక్ వీడియో అని, ఏఐ ఆధారంతో దాన్ని సృష్టించి అతన్ని నేరంలో ఇరికించడానికి మనమంతా ప్రయత్నిస్తున్నామని కోర్టులో మన మీదే ఆరోపణలు చేశాడు. ఆ వెధవ చెప్తే కోర్టు నమ్మేస్తుందా? కోర్టు ఆ వీడియో నిజమా కాదా అని నిపుణుల ద్వారా తెలుసుకొని అది ఏ ద్వారా సృష్టించిందా లేక నిజమైందా అని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కోర్టు తీర్పిస్తుందామమ్మా. అంతవరకు కేసుని వాయిదా వేశారు. వాణ్ణి చూస్తే ఏ పాపం ఎరగని అమాయకుల్లా మొహం పెట్టుకుని ఉంటాడు. దొంగ వెధవ. ఇలాంటి వెధవల వల్ల మన కుటుంబ పరువు పోతుంది. చూస్తున్న జనం, మీడియా వాళ్ళు, వీళ్ళందరూ మనం డబ్బున్న వాళ్ళం కాబట్టి మనమే ఇలాంటి పనులేమో చేస్తుంటామని మనల్ని అపార్థం చేసుకుని మన మీద లేనిపోనివి రాస్తారు. మన పరిస్థితి చూడు ఎంత దారుణంగా ఉందో. మనకంటే రామచంద్ర అంకుల్ పరిస్థితి, ఆ కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉందమ్మమ్మ. అతను చేసిన మోసాన్ని తట్టుకోలేక కూతురు జీవితం గురించి ఆవేశపడి అతని మీదే కోర్టు బయట దాడి చేయబోయారు. ఇప్పుడిప్పుడే అన్ని కష్టాల నుంచి కోలుకుంటున్న ఆ కుటుంబానికి అతిపెద్ద దెబ్బ ఇది. నాన్న రామచంద్ర అంకుల్తోటే ఉన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఏం చెప్పినా ఆ కుటుంబానికి ఓదార్పు ఎలా లభిస్తుంది? వాళ్ళ సమస్యలకి పరిష్కారం ఎలా లభిస్తుంది? ఒక మనిషి చేసిన తప్పు, నేరం ఎంతమందిని బలి తీసుకుంటుందో చూడండి. పాపం రామచంద్ర అంకుల్. ఆ నిజాన్ని నా నోట రానికుండా చేయడానికే ఆ 5 లక్షలు నాకు లంచంగా ఇచ్చాడు. బాధపడకు మధు. మనుషులు ఇలాగే ఉంటారు. ముందొకలాగా వెనకొకలాగా. ప్రణయ్ ఇలా చేస్తాడని, అతను కాపాడుకోవడానికి పక్కన వాళ్ళని బలి చేస్తాడని అస్సలు అనుకోలేదు. కోర్టులో అతను నేనిచ్చిన 5 లక్షల రూపాయల్ని
కోర్టు నమ్మే విధంగా వాడికి అనుకూలంగా చాకచక్యంగా చెప్పాడు చూడు. అసలది ఏమాత్రం ఊహించలేదు. షాక్ అయిపోయాను. కానీ ఏం చేస్తాం, మన చుట్టూ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ గురించి మనం బాధపడడం వల్ల ప్రయోజనం లేదు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండగలిగేదొక్కటే మనం చేయగలిగింది. మనుషుల్లో ఇలాంటి వాళ్ళు నిజంగా ఉంటారా? కల్లారా చూసే వస్తున్నాం కదా. అంటే తమ స్వార్థానికి అవతల వాళ్ళ జీవితాలు ఏమైపోయినా పర్వాలేదనుకొని ఎంతకైనా తెగించే వాళ్ళుంటారా? ఉంటారు, అందులో సందేహమేం లేదు. అయితే మీరు కూడా అలాంటి మనిషేనా? నేను అలాంటి మనిషినా? గతంలో మీరెప్పుడూ మీ స్వార్థం కోసం ఏ తప్పు చేయలేదా? మీరు ఏ తప్పు చేయలేదా? నేనేం తప్పు చేశాను? ప్రణయ్కి 5 లక్షలు ఇచ్చింది నిజమా కాదా? 5 లక్షలు ఇచ్చింది నిజమే. అది నేనేం దాచిందేం కాదుగా, అందరికీ తెలుసుగా. అయినా నేను దేని గురించి ఇచ్చానో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ డబ్బులతోనే కదా అతను వ్యాపారం మొదలుపెట్టాడు. అతను వ్యాపారం మొదలుపెట్టింది అదే డబ్బుతోనే. కానీ అతనికి ఏ ఉద్దేశంతో మీరు ఆ డబ్బునిచ్చారో ఆ నిజం చెప్పండి. నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో సూటిగా అడుగు. నేను సూటిగా అడిగితే మీరు సూటిగా నిజం చెప్తారా? నిజమైతేనే చెప్తా. అయితే ఒక విషయం చెప్పండి. మీకు మా అక్కతో పెళ్లి నిశ్చయం అయినప్పుడు పీటల దాకా వచ్చిన పెళ్లి ఎలా ఆగిపోయింది? సూటిగా సమాధానం చెప్తానన్నారు, మొహంలో తడబాటు కనిపిస్తుంది. మా అక్క పారిపోవడానికి మీరు కారణం, అవునా కాదా? పారిపోమ్మని బెదిరించారా లేదా? అసలు ఏం జరిగిందంటే, అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి. అవునా కాదా? మధు, దయచేసి అది ఎలాంటి పరిస్థితిలో జరిగిందో, ఏం జరిగిందో ఒక్కసారి నువ్వు. అవునా కాదా? 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 అవును. ఛీ! మీరిలాంటి మనిషిని అనుకోలేదు. సహాయం అడిగిన అమ్మాయికి సహాయం చేయకపోగా మీ స్వార్థానికి తన జీవితాన్ని బలి తీసుకుంటారా? మీరెంత దారుణం చేశారో తెలుసా? ఒక కుటుంబాన్ని అవమానానికి గురి చేశారు. ఒక తండ్రి కూతుర్ని బద్ధశత్రువుల్ని చేశారు. ఒక తండ్రి కుమ్మిలి కుమ్మిలి ఏడ్చేలా చేశారు. చివరికైన ప్రాణాల మీద తెచ్చుకునేలా చేశారు. ఇవాళ మా నాన్న ఒక కాలు చెయ్యి సరిగ్గా పని చేయకుండా, ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లో కూర్చోడానికి మీరు కారణమయ్యారు. ఇన్ని దారుణాలు చేసినా ఏమి ఎరగనట్టు అమాయకంగా మొహం పెట్టుకొని మంచివాడి ముసుగులో అందరినీ మోసం చేశారు. మధు, ప్లీజ్, నేను చెప్పేది విను. మీరేం చెప్పకండి. మీరు చేసిన దానికి ఏ పశ్చాత్తాపము లేదు, ఏ అపరాధ భావము లేదు. మీరు చేసింది ఎంత పెద్ద తప్పిదమో మీరు తెలుసుకొనుంటే ఇప్పటికే మీరు నాకు నిజం చెప్పుండేవారు. ఇన్నాళ్లు దాస్తూ ఇప్పటికీ చెప్పకుండా ఉన్నారంటే మీరెంత మేకవనుపులో నాకు అర్థం అవుతుంది. ఇలాంటి స్వార్థపరుడితో నేను కలిసి బతకలేను. మీ నీడ కూడా నా మీద పడితే భరించలేను. అవసరం లేదు. ఇంకా మీ మొహం చూస్తూ ఇక్కడ బ్రతకాల్సిన అవసరం లేదు. నేను వెళ్తున్నాను. మధు, మధు, ప్లీజ్, ఏం చేస్తున్నావు మధు? తప్పకండి. నేను ఒక్క క్షణం ఉండను ఇక్కడ. మధు, ప్లీజ్, నేను చెప్పేది విను. మధు, మధు, నా మాట విను ఒక్కసారి. మధు, నేను మాట్లాడడానికి ఒక అవకాశం ఇవ్వు మధు. ప్లీజ్ మధు, నేను చెప్పేది ఒకసారి విను. నాకు మాట్లాడడానికి ఒక అవకాశం ఇవ్వు. ఇప్పుడు అవకాశం ఇస్తే ఇంకా కళ్ళబోలు మాటలు చెప్పి మీరు చేసిన తప్పులకి దొంగ సంజాయిషీలు ఇచ్చి
కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారా? ఇక్కడ ఇంకా మిమ్మల్ని నమ్మి మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. చేయాల్సిందంతా చేశారు. మధు మధు నా మాట విను ఒకసారి. మధు నాకు ఒక అవకాశం ఇవ్వు మధు. మధు మధు ప్లీజ్ విను అంటున్నాను కదా ఒక్కసారి. మధు మధు వద్దు, దయచేసి వద్దు, ప్లీజ్ ప్లీజ్ చెప్పేది విను. ఛీ! నన్ను తాకండి. మీరు తాకుతూ ఉంటే గొంగలి పురుగు పాకినట్టుంది. ఛీ! మధు ప్లీజ్ మధు మధు నేను చెప్పేది ఒకసారి విను. మధు మధు ప్లీజ్ మధు వద్దు ప్లీజ్ మధు. మధు మధు ప్లీజ్ మధు 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 ప్లీజ్ నా మాట విను ఒక్కసారి విను. ఏంటిది నా సూట్ కేసు? నేను మా ఇంటికి వెళ్తున్నాను. వెళ్ళొస్తానత్తయ్య. అయ్యో అదేంటమ్మా, ఉన్నట్టుండి బయలుదేరుతున్నావు, ఏమైంది? మా ఇంట్లో పరిస్థితి బాలేదత్తయ్య. అందుకే నేను మా పుట్టింటికి వెళ్తున్నాను. ఇదేంటిది? ఉన్నట్టుండి అక్కడ పరిస్థితి బాగోలేదని సూట్ కేసు సర్దుకుని వెళ్ళిపోతుంది. ముందు ఒక మాట చెప్పడం గాని అనుమతి అడగడం గాని ఏమీ ఉండదా? అసలు అత్తనే కనీస మర్యాద ఇస్తుందా చూడు. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన అందాల రాక్షసి సీరియల్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. మీరు చేయాల్సిందల్లా మన అందాల రాక్షసి సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు ఒక సెల్ఫీ లేదా ఫోటో తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్ కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులను ఈ అవకాశం వరిస్తుంది. ఆల్ ది బెస్ట్. ముందొక మాట చెప్పి తర్వాత బయలుదేరాలి గాని ఇది బయలుదేరి వెళుతూ వెళుతూ నట్టనడి మధ్యలో చెప్పేసి వెళ్ళిపోతుందా? అమ్మా, పరిస్థితి చూసి కూడా ఏంటి నీ పిచ్చివాగుడు? ఊరుకో. అమ్మా, కోర్టులో ప్రణయ్ ప్రవర్తనకి ఇందు మానసికంగా చాలా నలిగిపోయి బాధపడుతున్నారు. తనకి ఇలాంటి సమయంలో ధైర్యం చెప్పే మనిషి పక్కనుండాలి. వదన కంటే తనని బాగా చూసుకునే వాళ్ళు ఎవరున్నారు? వదన ఇప్పుడు వెళ్ళడమే కరెక్ట్. వదన పరిస్థితి కూడా ఏం బాలేదు. ఆ కుటుంబం ఆ పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ అక్క జీవితం ఏమవుతుందో అన్న బాధ బెంగ ఉంటాయి కదా, అందుకనే వెళ్ళింది. మీరు అపార్థం చేసుకోకండి. చచ్చ, అదేం లేదురా, అమ్మేదో ఊరికే వాగుతోంది. సుధీర్ని మత్తు పదార్థాల కేసులో అరెస్ట్ చేసినప్పుడు కార్లో పొట్లాలు దొరికాయని, సుధీరే తప్పు చేశాడని నేను నందు బలంగా నమ్మాం. పోలీస్ స్టేషన్లో మా ఇంటి పరువు కాపాడడానికి ప్రణయ్ ఈ కేసును ఒప్పుకున్నాడని తెలిసిన వెంటనే
నేను నందు మీద కోప్పడ్డాను. తప్పు చేసిన వాణ్ణి విడిచిపెట్టి తప్పు చెయ్యని వాణ్ణి పోలీస్ స్టేషన్లో పెట్టి వస్తావా అని నందు మీద కోప్పడ్డాను. అలాంటిది ఈరోజు కోర్టులో అతనిలా జరిగిన దాన్ని వక్రీకరించి నేరాన్ని సుధీర్ మీద, దాన్ని ప్రోత్సహిస్తున్నట్టు నందు మీద నెట్టడానికి చేసిన ప్రయత్నం మాత్రం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. క్షమించరా రాజా, మా వల్ల మీ కుటుంబానికి చాలా. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు నన్ను క్షమాపణలు అడగడం ఏంట్రా? నీ కష్టం నాది కాదా? నువ్వు నా స్నేహితుడు గనకే నా మనసులో ఉన్నమాట ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాను. సరే, జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతూ బాధపడుతూ ఉండడం వల్ల ప్రయోజనం లేదు. జరగాల్సింది చూడాలి. ఇంకా జరగడానికి ఏముందిరా, జీవితమే ప్రశ్నార్థకం అయిపోయింది. ఏం చేయాలో ఏమీ పాలుపోవడం లేదు. ఎందుకు బ్రతుకున్నాను దేవుడా అని అనిపిస్తుంది. రేయ్, దయచేసి అలా మాట్లాడకురా. ఇప్పుడు ఇందు జీవితం, తన భవిష్యత్తు ముఖ్యంరా. మనం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇందు పెళ్లి విషయంలో నేను ఆడిన నాటకం మొత్తం తనకు తెలిసిపోయింది. నేనేదో కావాలని ప్లాన్ చేసి వీళ్ళ జీవితాలు నాశనం చేసినట్టు అన్నన్ని మాటలనేసి వెళ్ళిపోతుంది. వెళ్ళని. దయచేసి మేడంతో మాట్లాడండి. ఇది కరెక్ట్ కాదు. మీరు వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళండి. ఆవేశపడిపోయి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. ఉండని. వస్తే రాని, లేకపోతే లేదు.